లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భారతదేశంలో ఎక్కడైతే సాగునీటి సౌకర్యాలు ఉన్నాయో అక్కడే నాగరికత వికసించింది. కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కొండల్లో జన్మించిన తుంగ, భద్ర అనే రెండు నదుల కలయిక వల్ల తుంగభద్ర నది ఏర్పడింది. ఈ నది ఒడ్డునే విజయనగర సామ్రాజ్యం వెలిసింది. అంతటి చరిత్ర ఉన్న నదులు నేడు కలుషిత కొరల్లో కూరుకుపోతున్నాయి. అధికారులు వాటిని చూడనట్లు వ్యవహరిస్తుండటంతో సమీప ప్రాంత ప్రజలు అనారోగ్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల సమయంలో అధికారులు తాత్కాలిక పరిష్కారాలు చూపి ఆ తర్వాత మురికి కుప్పల్లోకి నెట్టేస్తున్నారు. కర్నూలు సమీపంలో ప్రవహిస్తున్న తుంగభద్ర నది కాలుష్య కొరల కథేంటో ఈ స్టోరీలో చూద్దాం. కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కనుమలలో జన్మించిన తుంగభద్ర నది 3 రాష్ట్రాలకు సాగునీటి అవసరాలను తీరుస్తూ రైతులకు బాసటగా నిలుస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర డ్యాం ద్వారా దాదాపుగా 102 టీఎంసీల నీటి విలువతో లక్షల మంది రైతులకు తాగునీరు అందించడంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉపయోగపడుతుంది. ఆత్మకూరు సమీపంలో తుంగభద్ర నది, కృష్ణా నది 2 నదులు కలుస్తాయి. వీటి కలయికతో శ్రీశైలం డ్యాంకు 220 టీఎంసీలు నీరు లభిస్తుంది. ఈ సామర్థ్యంతో నీటి విలువ చేసి విద్యుత్ అవసరాల కోసం వినియోగిస్తారు. నాగార్జున సాగర్ డ్యాం నిండిన అనంతరం నేరుగా కృష్ణా జిల్లా సమీపంలో సముద్రంలో కలుస్తుంది. ఇంతటి చరిత్ర కలిగిన తుంగభద్ర నది జలాలు కాలుష్యం బారిన పడుతుండటంతో 2 రాష్ట్రాల ప్రజలకు సాగునీటి వాడకానికి భవిష్యత్తులో ప్రమాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవిత్రంగా ప్రవహించే తుంగభద్ర నీటిలో కర్నూలు ప్రాంతంలో కలిసే కలుషిత నీరు శాపంగా మారింది. పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యాలు, మానవ అవసాల నుండి వచ్చే మురుగునీరు అంతా తుంగభద్ర నదిలో కలుస్తుంది. ఒకప్పుడు ఈ నదిలోని ఇసుక బంగారం వర్ణాన్ని తలపించేది. కానీ ప్రస్తుతం అలాంటి ఇసుక నేడు నల్లగా ప్లాస్టిక్ వ్యర్థాలతో మలినంగా మారిపోయింది. నది పరివాహక ప్రాంతంలో వేసిన వ్యర్థాలు మేటలుగా మారి నది అంతా కాలుష్య కసారంలా మారింది. కర్నూలు చుట్టుపక్కల చెత్తనంతా నదిలో పారవేయడం, డ్రైనేజీ నీటినంతా నదిలో వదలడం వల్ల నీటిలో ఉండే జీవజాతులకు మరియు మానవాళి మనుగడకు పెను ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. భారతదేశంలో పూర్వం రాజులు తమ సామ్రాజ్యాలను ఏర్పరచుకోవడం, ఎక్కడైతే సాగునీటి అవసరాలకు సంబంధించి ఎక్కడైతే జలాలు ఉంటాయో అక్కడే ఈ యొక్క నాగరికత ఏర్పడినటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తున్నటువంటి ఈ నది ప్రజెంట్ తుంగభద్ర నది కర్ణాటక రాష్ట్రంలో పడమటి కొండల్లో పుట్టినటువంటి ఈ నది భద్ర అనేటటువంటి 2 నదుల కలయికతో ఈ యొక్క తుంగభద్ర నది కర్ణాటక రాష్ట్రం నుండి ఏపీ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రవహిస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం, గతంలో రాజుల కాలంలో ఈ నాగరికత ఏదైతే ఉందో, ఎక్కడైతే వాటర్ సంబంధించిన సోర్సెస్ ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ యొక్క నాగరికత ఏర్పడినటువంటి పరిస్థితి. అలాంటి నాగరికత చారిత్రకమైనటువంటి పవిత్రమైనటువంటి నదులలో ఒకటైనటువంటిది తుంగభద్ర నది. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో, కర్నూలు సమీపంలో ప్రవహిస్తున్నటువంటి తుంగభద్ర నది వ్యర్థాలు అన్నీ కూడా కర్నూలు నగరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా కంప్లీట్గా తుంగభద్ర నది పరివాహంలోకి వెళ్తున్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. అయితే గతంలో కూడా వీటన్నింటికి తుంగభద్ర సంబంధించినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ అంతా కూడా దాదాపుగా 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు సాగునీటి అవసరాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా తమ ఇళ్లలో ఉన్నటువంటి తమ అవసరాలకు వాడుకున్న తర్వాత వచ్చే వ్యర్థాలు దుర్గంధాన్ని వెదజల్లేటటువంటి యొక్క స్మెల్తో పాటు ఈ యొక్క చెత్తా చెదారం అంతా కూడా నదిలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అధికారులు గతంలో అనేక రకాలుగా వీటన్నింటికి అనేక ప్రణాళికలు వేసినప్పటికీ ఎక్కడా కూడా మార్పు కనిపించలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా ప్లాస్టిక్ అనేది చాలా ప్రాణాంతకమైనటువంటి సంబంధించినటువంటి ఐటమ్ కావడంతో అయితే ప్లాస్టిక్ అనేది దాదాపుగా భూమిలో కలవడానికి 100 సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా గతంలో అనేక సార్లు శాస్త్రవేత్తలు చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి ప్లాస్టిక్ కంప్లీట్గా తుంగభద్ర నదిలో ప్రవహించడం వల్ల
వాటిలో ఉండేటటువంటి జీవరాశులు కావచ్చు లేదా అనేక రకాలైనటువంటి వాటన్నింటికి కూడా హాని కలగడంతో పాటు రానున్న రోజుల్లో కూడా మానవ సంబంధించినటువంటి మానవాళికి కూడా నిప్పు కలిగే అనేక రకాలుగా ముప్పు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే క్రమంలో ఈ టీబీ డ్యామ్ ఏదైతే ఉందో దాదాపుగా 100 టీఎంసీల నీరుని స్టాగ్నేట్ చేసుకొని అక్కడ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో రైతులకు కావచ్చు లేదా సాగునీటి సంబంధించిన అవసరాలకు ఉపయోగిస్తూ ఉన్నారు. తర్వాత అక్కడి నుండి నేరుగా కర్నూలు జిల్లా సంబంధించినటువంటి ఈ కోసిగి ప్రాంతంలో ఏపీలో ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి సుంకేసుల పరిసర ప్రాంతాల్లో కర్నూలు ప్రజలకు సాగునీటి అవసరాల కోసం దాదాపుగా అక్కడ ఉండే కర్నూలు నుండి కడపకు కేసీ కెనాల్ను అప్పట్లో ఈ యొక్క బ్రిటిషర్స్ హయాం నుండి కూడా సాగునీటి అవసరాలకు సంబంధించి వాటిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాంటి ఏదైతే సుంకేసుల బ్యారేజ్ ఉందో సాగునీటి సంబంధించినటువంటి అన్ని తుంగభద్ర నుండి వచ్చేటటువంటి స్వచ్ఛంగా ఉన్నటువంటి ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా విజయనగర సామ్రాజ్య కాలం నుండి ఉన్నటువంటి ఈ నదీ పరివాహక ప్రాంతం అప్పట్లో చాలా స్వచ్ఛంగా ఉన్నటువంటి వాటరు ఇప్పుడంతా కూడా కలుషితమైనటువంటి పరిస్థితి. మనం చూసే విజువల్లో కూడా కంప్లీట్గా చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా నదీ పరివాహక ప్రాంతం ప్రవహించే క్రమంలో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే మధ్యలో కొన్ని బోర్ సంబంధించినటువంటి బావులు కావచ్చు లేదా గతంలో బంగారం లాంటి ఉసుక మెరిచేది, అలాంటి ఉసుక కూడా ఇప్పుడు చూద్దామంటే కూడా కనిపించినటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. అదంతా కూడా ఈ యొక్క కర్నూలు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో ప్రవహించే నదిలో వచ్చే వ్యర్థాలంతా కూడా మేటలు వేసినటువంటి పరిస్థితి. అలాంటి మేటలు వేయడం ద్వారా మానవాళికి కూడా చాలా ముప్పు కలిగించే అవకాశాలు ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సుంకేసుల పరిసర ప్రాంతాల్లో తాగునీటి సంబంధించినటువంటి అవసరాల కోసం ఆ యొక్క బ్యారేజ్ని నిర్మించారు. అక్కడి నుండి నేరుగా కర్నూలు కడప సంబంధించినటువంటి ప్రజలకు సాగునీటి అవసరాలకి కేసీ కెనాల్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాంటి వాటర్ని ఇక్కడ స్టోర్ చేసిన తర్వాత కొంత వాటిని ఫిల్టరైజ్ అయిన తర్వాత కర్నూలులో ఉండేటటువంటి పబ్లిక్ అంతా కూడా తాగడానికి వాటర్ను సప్లై చేసేటటువంటి పరిస్థితి. అయితే ఒకవేళ సుంకేసుల బ్యారేజ్లో వాటరు సంబంధించినటువంటి ఇష్యూ తలెత్తే క్రమంలో గతంలో అనేక రకాలుగా యొక్క ప్లాన్స్ ఏవైతే మనం చూస్తూ ఉన్నాం కదా, ఇదంతా కూడా తుంగభద్ర వాటర్ వెళ్ళే క్రమం ఒకవేళ సుంకేసుల సంబంధించినటువంటి బ్యారేజ్లో వాటర్ తగ్గే ఛాన్స్ ఉంటే ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విజువల్లో ఏదైతే ఉందో ఈ విధంగా వెళ్ళే ఈ వాటర్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇదంతా కూడా తుంగభద్ర కావచ్చు కృష్ణ రెండు నదులు ఆత్మకూరు సమీపంలో ఉండే సంగమేశ్వరం అనే ప్రాంతంలో కలుస్తూ ఉంటుంది. సంగమేశ్వరం ఆ ప్రాంతంలో కలిసిన తర్వాత కూడా అక్కడ ఏదైతే ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుందో అక్కడి నుండి ఒకవేళ సుంకేసులో తాగునీటి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే క్రమంలో అక్కడి నుండి నేరుగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మరి లిఫ్ట్ ఏదైతే అక్కడ నుండి వాటరు కేసీ కెనాల్కి మళ్లించి అక్కడ నుండి తాగునీటిని కంప్లీట్గా మరి రివర్సు సిస్టమ్ ద్వారా కంప్లీట్గా సుంకేసులకు పంపించాలనేటటువంటి గతంలో ప్రపోజల్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పరికరాలు కూడా ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే కర్నూలు సంబంధించిన ప్రజలకు ఎలాంటి ప్రాబ్లం తాగునీటి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తకపోవడంతో అధికారులు గతంలో తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు ఇప్పటికి కూడా అమలు కాలేదు. అయితే గతంలో ఏవైతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా కర్నూలు ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు ఈ ఉండే వాటర్ ఏదైతే ఉందో వాటర్ కలుషితం కాకుండా ఈ యొక్క పర్యావరణాన్ని కావచ్చు లేదా ఈ యొక్క నదీ పరివాహకాన్ని కాపాడాలంటూ కూడా అనేక ఈ యొక్క సంఘాలు కావచ్చు లేదా పర్యావరణ సంబంధించినటువంటి వారు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో అక్కడి నుండి నేరుగా వాటర్ని రివర్స్ ద్వారా పంపించడం ద్వారా ఎలాంటి వాటర్ సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు లేవంటూ కూడా అనేక మంది ఈ యొక్క ఎవరైతే ఈ పర్యావరణ సంబంధించినటువంటి వేత్తలు ఉన్నారో వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని స్పందించి ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఈ మరుగు సంబంధించినటువంటి వాటర్ ద్వారా అనేక రకాలుగా దుర్గంధం వెదజల్లుతుంది, అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులు కావచ్చు వివిధ రకాలైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది స్థానికంగా తుంగభద్ర నది పరివాహకంలో ఉన్నది. గతంలో 2020 సంవత్సరంలో తుంగభద్ర నది పుష్కరాల సందర్భంగా కర్నూలు నగరంలోని 5 కోట్లతో కర్నూలు నగరపాలక సంస్థ 9 చోట్ల తాత్కాలిక డ్రైనేజీ సంపుల్ని ఏర్పాటు చేసింది. 24 పంపు సెట్లు కూడా ఏర్పాటు చేసింది.
అక్కడి నుండి నేరుగా దాదాపు 20 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేసి మరుగునీటిని నగరం దాటించి జోహార్పురం సమీపంలో తుంగభద్ర నదిలో కలిసేలా అప్పటి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పుష్కరాలు ముగిసిన వెంటనే యథావిధిగా తుంగభద్ర నదిలో మురుగునీటిని కలపటం ప్రారంభించారు. తమ పని అయిపోయిందని చేతులు దులుపుకొని తుంగభద్ర నదిని పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తుంగభద్ర నదిలో ఇసుక సేకరించిన తర్వాత బయటికి ఈ విధంగా తీసుకొని వస్తారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్లో, ఇదంతా కూడా 2 రకాలుగా ఉన్నటువంటి ఇసుకని మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఇసుక బంగారు సంబంధించినటువంటి గోల్డ్ కలర్లో ఉండేది. అలాంటి ఇసుక నేడు మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఏదైతే కర్నూలు పరిసర ప్రాంతాల్లో వేస్టేజ్ ద్వారా వస్తున్నటువంటి వాటర్ కావచ్చు, వివిధ ఈ ప్లాస్టిక్ అనేక రకాల వ్యర్థాల వల్ల ఈ విధంగా ఉన్నటువంటి ఇసుక కంప్లీట్గా ఈ విధంగా మారినటువంటి బ్లాక్గా మారినటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా నదిలో మేటలు వేసి అనేక రకాలుగా జీవరాశులకు కూడా అనేక రకాల ముప్పు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదామన్నా. చెప్పండి, ప్రధానంగా గతంలో కూడా అనేక సార్లు మీరు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రజెంటు సిచ్యువేషన్ ఎలా ఉంది? అధికారులు ఏమంటున్నారు? అధికారులు పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తే రోడ్లు వేయడము, కరెంటు పోల్ వేయడము, ఇక చేతులు దుడుపుకోవడం తప్ప మొత్తం కర్నూలుకు సంబంధించినటువంటి దాదాపు 3-4 లక్షల మంది యొక్క వాడుకున్నటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా తుంగభద్రలో కలుస్తూ ఉంది. ఒకప్పుడు తుంగభద్రకు మంచి పేరు. ఒక 50 సంవత్సరాల కిందట నీళ్లు కూర్చొని తాగేవాళ్ళం. ఈరోజు మొత్తం కూడా కలుషితమైపోయి దుర్వాసన, తుంగభద్ర పక్కన నిలబడే పరిస్థితి కూడా లేదు. కర్నూలు ప్రజల ఆరోగ్యమే కాదు, మొత్తం రాయలసీమ ప్రజలు ఇటు అనంతపురం, కడప వరకు, ఇక్కడే కాదు మొత్తం శ్రీశైలం ప్రాజెక్టు లేదా సర్కార్ సైడు ఇది ప్రకాశం జిల్లా వరకు కూడా మొత్తం తాగునీటి పథకాలన్నీ ఎక్కడైతే ఈ తుంగభద్ర పైన ఆధారపడి ఉన్నాయో అందరికి కూడా ఈ బ్యాక్టీరియా నీళ్ళే తాగుతూ ఉన్నారు. ఉన్న ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి. కాబట్టి నీటిపారుదల శాఖ మంత్రి స్పందించాలి ఫస్ట్, అట్లాగే మున్సిపల్ శాఖ మంత్రి స్పందించాలి. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని గతంలో 10 సంవత్సరాల కిందట వేసిన ప్లాన్లన్నీ ఊకి అట్లే పక్కన చెత్తబుట్టలు పడేశారు. 5 సంవత్సరాల కిందట మురికినీటి శుద్ధి కేంద్రాలకని కర్నూలు టౌన్కు ఒక 3 ప్రాంతాల్లో శాంక్షన్ చేసినారు. అవన్నీ కూడా అసంపూర్తిగా నిలిచిపోయినాయి. ప్రతి సంవత్సరము కొన్ని లక్షల మంది అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. ఇది కాలుష్యాభివృద్ధికి కేంద్రంగా మారింది తుంగభద్ర. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము స్పందించి మురికి నీటినంతా కూడా ఒక చోటుకి చేర్చి మొత్తం మురికినీటి శుద్ధి కేంద్రాలు పెట్టి మనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అనేక జిల్లాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, ఇదంతా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలోనే మంత్రిగా ఉన్నటువంటి టీజీ భరత్ ఇండ్లు కూడా ఉంది. అంటే మంత్రులకు ఈ వచ్చే డ్రైనేజ్ ఏదైతే కర్నూలులో ఉండే వేస్టేజ్ అంతా నదిలోకి వెళ్తుందని మంత్రులకు తెలియదంటారా? ఇక మరో విచిత్రం ఏమంటే రాష్ట్ర మంత్రి గతంలో మంత్రిగా ఉండి టీజీ వెంకటేష్ ఇక్కడే ఉన్నాడు. ఆయన కుమారుడు కూడా ఇక్కడనే నది పక్కనే ఉన్నాడు. కానీ ఇక మరి అన్నీ బాగున్నాయి, అల్లున్నోట్ల శని అన్నట్లుగా అయిపోయింది మా పరిస్థితి. మంత్రి గారు కూడా జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయి దీనికి సంబంధించిన ఎస్టిమేషన్లన్నీ శాంక్షన్ చేయించి మురికి నీరును తుంగభద్రలో కలవకుండా చేస్తే కొన్ని కోట్ల మంది ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారనేది నేను ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను. మన జిల్లా మంత్రి తుంగభద్ర పక్కనే ఉన్నటువంటి మంత్రి టీజీ భరత్ గారు కూడా దీనిపైన స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గతంలో ఎక్కడ 3 మీరు చెప్పారు ఇందాక, అంటే 3 ప్లాంట్లు ఎక్కడ నిర్వహించాలని గతంలో ప్రభుత్వం ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఆ ఒక్కెరవాగులో అంటే ఆ అంద్రి ఆ ప్రాంతంలో ఒకటి, ఒక్కెరవాగులో ఒకటి, 2 కూడా ఇంతవరకు 5-6 సంవత్సరాలైనా కూడా పూర్తి కాలేదు. అంటే పైన నుండి వచ్చే వాటర్ అంతా ఒక్కెరవాగులో వచ్చేటువంటి మురికి నీరంతా ఈ కల్లూరు సమీపంలో అక్కడ శుద్ధి చేసి వదులుతారు. అట్లాగే మొత్తం అంద్రిలో
వచ్చేటువంటి మురికి నీరు అంతా కూడా జమ్మి చెట్టు దగ్గర ఇన్కంప్లీట్గా ఉంది. దాదాపు 40 లక్షలు ఎంతో శాంక్షన్ అయింది, అది ఇన్కంప్లీట్గా ఉంది. అది కంప్లీట్ అయితే అక్కడ ఒక ప్రాంతానికి సంబంధించిన నదిలో వచ్చేటువంటి మురికి నీరు అంతా కూడా ఫిల్టర్ చేయొచ్చు. అట్లాగే ఇటుపక్క కూడా ఈ ప్రాంతంలో కూడా ఒకటి మురికి నీటి శుద్ధి కేంద్రాన్ని మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని కూడా, ఎందుకంటే ఇక 12 సంవత్సరాలకు ఒకసారి తుంగభద్ర పుష్కరాలు వచ్చినప్పుడల్లా కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. తాత్కాలికంగా పైపులు వేసి ఆ మురికి నీళ్లను డైవర్ట్ చేయడం, ఆ తర్వాత చేతులు దులుపుకోవడం, అంతే తప్ప శాశ్వత పరిష్కారం చేయడం లేదు. అధికారులు కూడా శాశ్వత పరిష్కారం కొరకు మంత్రి గారు కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బ్రదర్ చెప్పండి, అంటే స్థానికంగా ఉన్నారు కదా, అంటే ఎలా ఉంది ఇదంతా? మీకు బాగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు, స్మెల్ ఉంటుంది, ఎలా ఉంటారు? అది అధికారులు ఏమన్నా మాట్లాడారా గతంలో? ఇంతవరకు ఎవరు వచ్చి మాట్లాడలేరు. ఇంకోటి ఏమంటే మురికి నీళ్ళు అంతా మంచి నీళ్ళలో కలిసిపోతుంది. ఇంకోటి దీనికి ఏమన్నా కాలువ మాదిరిగా పెద్దగా కట్టి ఇంకా ఏమన్నా దానికి డైల్యూట్ చేసి దీనివల్ల ఇంకో ఏమంటే చర్మ రోగాలు ఇవంతా వస్తుంది. ఇంకా దానిలోకి ఇంకా ఎవరైనా దీనికి పట్టించుకొని దీనికి ఇవి మన తుంగభద్ర కానీ ఏంద్రి కానీ దీనికి కాలువ మాదిరిగా కట్టించుకొని ఇంకా దానికి ఏమైనా డైల్యూట్ చేసి బయట సిటీ బయట ఏడన్నా బయట పెట్టాలి ఇంకా దీని నీళ్ళకి. దీనివల్ల పిల్లలకి కానీ పెద్దలకి కానీ అంతా చర్మ రోగాలు వస్తున్నాయి. దీనికి ఏదైనా అధికారులు ఇంకా ఏమైనా దీనిపైన ఏమైనా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. నా పేరు ఎండి యూనుస్ అండి. చెప్పండి పెద్దయినా, అంటే ఇక్కడే ఉంటారు కదా, అంటే అధికారులు ఏదన్నా రావడం కానీ మాట్లాడడం కానీ, అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? మీకు చెత్త వేయడం వల్ల కానీ లేదా వెళ్ళే వేస్టేజ్ ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్? అనారోగ్యాల పాలవుతున్నారు కానీ తెలుసు, అధికారులకు కూడా తెలుసు, అయినా స్పందించడం లేదు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇటు పక్కల ప్లాస్టిక్ పేపర్లు చూస్తున్నారు కదా, అంతా నదిలో పోతున్నాయి వేస్టేజ్ నీరు, మళ్ళీ అవే మేము తాగడానికి ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇంత దగ్గర ఉంది, అనారోగ్యాలు కూడా పాడైపోతున్నాయి. ఈ నీళ్ళ వలన స్నానం చేస్తే కూడా అంటువ్యాధులు వస్తున్నాయి. ఏమంటే మేము చెప్తున్నాము, ఎవరు స్పందిస్తారు? ఎవరు స్పందించడం లేదు. అధికారులు ఒకసారి వచ్చి చూసి దీనిపైన శ్రద్ధ తీసుకొని ఎందుకు వస్తుంది, కాలుష్యం ఎందుకు అవుతుంది, దీని లోపల ఇదే కాదు ప్లాస్టిక్ అయితే పదార్థాలే కాదు, మూగజీవులు ఏమైనా చనిపోతే కూడా వేస్తున్నారు దీని లోపల. ఎవరు దాన్ని పట్టించుకునే అధికారులు లేరు. ఇప్పటికైనా స్పందించి ఈ నీటిని ఏ విధంగా మీరు ఈ మురికి నీరుని దూరం తీసుకుపోయి వదిలేస్తే బాగుంటుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. ఇక్కడ నిల్చడానికి కూడా మనకు ఇది లేకుండా అయిపోతుంది, ఆ స్మెల్ విపరీతంగా వస్తుంది. ఆ స్మెల్ పోవాలంటే ఈ నీరుని మీరు తీసుకుపోయి అక్కడ దూర ప్రదేశంలో వదిలేస్తే బాగుంటుంది అని మీకు కోరుతున్నాం. మనం ఈ కర్నూలు ప్రజలు కావచ్చు లేదా అనంతపూరు, కడప, రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఇవే వాటర్ తాగుతూ ఉన్నారు. కానీ కర్నూలు నుండి వచ్చే ఈ వేస్టేజ్ అంతా ఇదే నదిలో కలుస్తూ ఉంది. తప్పదు కదా, అది నీళ్ళు మన నుంచే వాళ్ళకి కూడా పోతాయి. అవి వాళ్ళు కూడా ఇంకా అనారోగ్యాల పాలనే అవుతారు. మేము ఇంత దగ్గర సిటీలో ఉన్నా కూడా మాకే లేదు, ఇంకా వాళ్ళకి ఏమవుతుందో అనేది అర్థం కాదు. చాలామందికి ఏమవుతుందంటే స్కిన్ వ్యాధి వస్తుంది. స్కిన్ అనేది దాన్ని ఎవరు కూడా అరికట్టలేకపోతున్నారు. చాలామందికి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పేది ఏముందంటే స్కిన్ వ్యాధి మామూలుగా ఇక్కడ బ్యాక్ సైడ్ వస్తుంది, చెడ్డీలో ఉంటుంది, తర్వాత వచ్చి కొంతమందికి చేతుల్లోకి వస్తుంది. ఆ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే దీనివల్లనే వస్తుంది. అది స్నానం చేయడానికి కూడా పనికి రాకుండా ఉంది. అది అంతా గలీజు వస్తుంది, అంత వాసన వస్తుంది నీళ్ళు. దయచేసి ఇప్పుడు కూడా ఏం పోయిందేం లేదు, మీరు దీనిపైన చర్య తీసుకొని ఈ నీరుని ఈ మురికి నీరుని దూరపు ప్రాంతంలో వదిలేస్తే ఏదైనా కట్టడి చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నా పేరు అన్వర్ భాష. ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కదా, ఇదంతా కూడా తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో వెళ్ళే వాటరు మొత్తం కూడా కలుషితమైనటువంటి పరిస్థితి. మరి కొంతమంది ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఇక్కడేనా మీరు? దాదాపుగా మురికి నీరు మొత్తం నీళ్ళలో రావడం జరుగుతుంది. దానివలన చాలామంది ఇబ్బందికి గురవుతున్నారు. దీని మీద ఏమైనా యాక్షన్ తీసి ఇక్కడ నుంచి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు కంచు వేపిస్తే, అలాగే ఇదనే కాదు చనిపోయిన జంతువులు కానీ అవన్నీ తెచ్చుకుని దీంట్లోనే వేస్తున్నారు. ఈ తాగడం వల్ల అనారోగ్యాలు పాలవుతున్నాము, లేని రోగాలు వస్తున్నాయి. దీన్ని ఎట్లయినా సంపాదించి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేము కోరుతున్నాం. ఇది మొత్తంగా అందరూ కూడా ఏదైతే ఈ తుంగభద్ర పరివాహక ప్రాంతంలో ఉన్న ఇసుక కావచ్చు, లేదా ఇసుక గతంలో ప్యూర్గా బంగారు వర్ణాన్ని తలపించే ఇసుక కూడా నేడు కంప్లీట్గా బ్లాక్గా కనిపిస్తూ ఉంది. అదంతా ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం విజువల్లో చూసే ఎద్దుల బండి ఏదైతే ఉందో వ్యర్థాలతో నిండిన ఈ యొక్క ఇసుకను కూడా కంప్లీట్గా పైన ఉండే
పైన ఉన్నటువంటి ఫ్లోర్ ఏదైతే ఉంటుందో పైన లేయర్ను తొలగించిన తర్వాత ప్యూర్గా ఆ యొక్క హంద్రీలో ఒరిజినల్గా దొరికే ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ బయట అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఉన్నటువంటి ఇసుక వర్ణం కూడా కంప్లీట్గా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే వ్యర్థాలు ఈ నగర సమీపంలో వచ్చే క్రమంలో వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలి. ఖచ్చితంగా ఈ ఫెన్సింగ్ను ఏర్పాటు చేయడం ద్వారా చెత్తా చెదారం అంతా కూడా నదిలో వేయకుండా అనేక రకాలుగా చర్యలు తీసుకోవచ్చు అని కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే కంప్లీట్గా కర్నూలు సమీపంలో ఈ హంద్రి కావచ్చు లేదా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో వచ్చే ఈ వాటర్ ఏవైతే వేస్టేజ్గా ఉన్నాయో వాటిని శుద్ధి చేసినటువంటి వాటిని ఈ యొక్క నదుల్లో పంపించడం ద్వారా అనేక రకాలుగా ఈ చర్మ వ్యాధులు కావచ్చు లేక అనేక రకాలైనటువంటి వ్యాధులను కూడా అరికట్టవచ్చు. ప్రజలను కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని మీద ఉందంటూ కూడా ఇటు ఏపీ ప్రభుత్వం కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఈ నివాసం కూడా ఇక్కడే ఉంటుంది. మంత్రిని కూడా స్థానిక ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కర్నూలు నగరంలో సాయిబాబా గుడి, రాఘవేంద్ర మఠం ఓల్డ్ సిటీ నుంచి రోజు 80 MLD మురుగునీటి వ్యర్థాలు నది జలాల్లో కలుస్తున్నాయి. నీటి శుద్ధికి 3 ప్లాంట్లు ఉన్నప్పటికీ ఒక్క కేంద్రం నుంచి 0.80 MLD నీటిని మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మిగతా వ్యర్థాలన్నీ తుంగభద్ర నదిలో కలుస్తున్నాయి. మురుగునీటి శుద్ధి కేంద్రం నుండి వచ్చిన నీటిని రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లకు, పార్కులలో ఉన్న చెట్లకు అందిస్తున్నారు. గతంలో కర్నూలు నగరం సమీపంలో 3 మురుగునీటి సంబంధించిన శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ ఏదైతే కర్నూలు సమీపంలో కొన్ని కాలనీల్లో వస్తున్నటువంటి ఈ మురుగు వాటర్ కావచ్చు లేదా చెత్తా చెదారం అంతా కూడా ఈ యొక్క ప్లాంట్లోకి మొదటగా ఆ ఏరియాల నుండి వచ్చే వాటర్ అంతా ఈ విధంగా ఈ ప్లాంట్కి చేరుకుంటుంది. దాదాపుగా 80 లక్షల లీటర్ల వాటర్ని కూడా ఇక్కడ దాదాపుగా స్టోరేజ్ చేస్తున్నామంటూ కూడా ఈ యొక్క స్థానికులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఈ ప్లాంట్లో దాదాపుగా 4 ఏదైతే ఈ యొక్క ట్యాంక్స్ ఉన్నాయి ఇందులో ప్రధానంగా 4 రకాలుగా మొదట వచ్చే ఈ వేస్టేజ్ వాటర్ ఏదైతే ఉంటుందో వేస్టేజ్ వాటర్ అంతా కూడా మొదట స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆ ప్లాంట్లో ఆ వాటర్ అంతా కూడా అందులో స్టోర్ అవుతుంది. అందులో స్టోర్ అయిన తర్వాత ఇక్కడ స్విచ్ను ఆన్ చేసిన తర్వాత ఈ ప్లాంట్లో ఈ ఏదైతే ఫిల్టర్ అవుతుందో ఇదంతా కూడా శుద్ధి అవుతుంది. శుద్ధి అయ్యే క్రమంలో వచ్చే వాటర్ ఏదైతే ఉంటుందో మురుగు సంబంధించినటువంటి ఈ యొక్క వాటర్ అంతా కూడా ఏరియాల నుండి వచ్చిన తర్వాత మోటారు వేసిన తర్వాత ఈ విధంగా అదంతా కూడా వేస్టేజ్ వాటర్. ఈ వేస్టేజ్ వాటర్ అంతా కూడా ఇదంతా ఏదైతే రెండో ట్యాంకులోకి వస్తుంది. రెండో ట్యాంకులోకి వచ్చిన తర్వాత థర్డ్ ట్యాంక్లో ఇదంతా ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయిన తర్వాత కూడా కంప్లీట్గా దాదాపుగా ఏదైతే ఈ నేషనల్ హైవేస్ కావచ్చు నేషనల్ హైవేతో పాటు కర్నూలు సమీపంలో ఉన్నటువంటి పార్కులు సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో ఈ వాటర్ అంతా కూడా చెట్లకు వినియోగిస్తున్నట్లుగా తెలుపుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉండే వర్కర్ కూడా ఉన్నారు, అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం విజువల్లో చూస్తున్నాం కదా, ఇదంతా అంతా కూడా కంప్లీట్గా ఏదైతే మన ఇంటి అవసరాలకు కావచ్చు లేదా అవసరాలకు వాడే వినియోగించేటటువంటి వాటర్ అంతా కూడా మురుగు సంబంధించినటువంటి నీరు, ఇదంతా కూడా దుర్గంధం వెదజల్లే అలాంటి వాటర్ని కూడా ఈ విధంగా ప్యూరిఫై చేసి చెట్లకు వాడుతున్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. కర్నూలులో ఇలాంటివి దాదాపుగా 3 ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో మాత్రం ఇప్పటికే డైరెక్టుగా నదీ పరివాహక ప్రాంతాల్లో డైరెక్టుగా రిలీజ్ చేయడం వల్ల చర్మ సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్లాంట్ సంబంధించి పూర్తి సమాచారం ఇక్కడ ఉన్నటువంటి వర్కర్తో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దయినా చెప్పండి, ఇదంతా దాదాపు ఎంత వాటర్ని స్టోరేజ్ చేస్తారు, ఈ వాటర్ని ఎలా వినియోగిస్తారు? నేను ఫస్ట్ నుంచి చెప్తాను. ఫస్ట్ మన డ్రైనేజ్ నీళ్ళు వచ్చేసి ఇన్లెట్ అనే ట్యాంకులకు కనెక్ట్ అవుతాయి సార్. ఇన్లెట్ నుంచి వెట్వెల్ అనే ట్యాంకులకు కనెక్ట్ అవుతాయి. వెట్వెల్ ట్యాంకుల నుంచి సిల్ట్ స్టోరేజ్ ట్యాంక్, ప్రైమరీ అనే ట్యాంక్కి కనెక్ట్ అవుతాయి. అక్కడ నుంచి వచ్చేసి ఆర్ఎస్టీ అనే ట్యాంక్కి కనెక్ట్ అవుతాయి. ఆర్ఎస్టీ మోటార్ వేసినప్పుడు BR1 అనే పైప్లో కనెక్ట్ అవుతాయి. BR1 పైప్లో కనెక్ట్ అయిన వాటరు మళ్ళీ CT1 అనే ట్యాంక్కి కనెక్ట్ అవుతాయి. CT1 మోటార్ వేసినప్పుడు BR2 కనెక్ట్ అవుతాయి.
BR2 నుంచి మళ్ళీ BR2 కనెక్ట్ అయిన నీళ్ళు అక్కడ మోటార్ వేసినామంటే CT2 అనే ట్యాంక్కి కనెక్ట్ అవుతాయి. CT2 అవుట్లెట్ సార్. ఇంకా అంటే ఎక్కడికి తీసుకెళ్తారు ఈ నీళ్ళని, ఎక్కడ వాడతారు? అంటే ఇక్కడ ఫిల్టర్ అయిన తర్వాత నేరుగా నదులేకి వదులుతారా లేదా వేరే వినియోగానికి వినియోగిస్తారా? అంటే మనం చెట్లకు వాడతాం సార్. ఈ వాటరు చెట్లకు పోతాయి. ట్యాంకర్లు మన KMC ట్రాక్టర్లు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు. ఎన్ని ట్రాక్టర్లు వస్తాయి రెగ్యులర్గా? ఎన్ని ట్రాక్టర్లు వస్తాయి? అంటే ఎంతవరకు ఈ వాటర్ని ఇక్కడ స్టోర్ చేయొచ్చు? 8 లక్షల లీటర్లు స్టోర్ చేయొచ్చు సార్ వాటర్ని. మామూలుగా మనకు వాళ్ళు వచ్చేసి 7 లక్షల లీటర్ల వరకు తీసుకొని వెళ్తారు చెట్లకు. ఇంకా మిగతాయి మనం బయటికన్నా వదలొచ్చు, లేదంటే మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేయొచ్చు సార్. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మురుగు సంబంధించినటువంటి ఈ వేస్టేజ్ సంబంధించినటువంటి వాటర్ని అంతా కూడా స్టోరేజ్ చేసిన తర్వాత చెట్లకు వినియోగిస్తామంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటివి మరిన్ని పెట్టి ఈ యొక్క వాటరు ఏదైతే ఈ తుంగభద్ర నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అందులో వ్యర్థాలు వదలడం ద్వారా అనేక రకాల అంటువ్యాధులు వాటిల్లే ప్రభావం ఉంది. అందుకు ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు స్పందించి ఇలాంటి శుద్ధీకరణ సంబంధించినటువంటి వాటిని ఎక్కువగా ఏర్పాటు చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి. తుంగభద్రా నది రోజు రోజుకు కబ్జాలకు గురవడంతో పాటు చెత్త చెదారం డ్రైనేజీ నీటితో పాడైపోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నది పరివాహక ప్రాంతంలో కంచె ఏర్పాటు చేసి మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అనారోగ్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నదీ జలాలు పరిరక్షణ కోసం అనేక రకాల నిధులను విడుదల చేసినప్పటికీ ప్రభుత్వ అధికారులు వాటిని దారి మళ్లించి సొమ్ము చేసుకొని అభివృద్ధి పనులు చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు మేల్కొని కాలుష్యాన్ని నియంత్రించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మేము ఇక్కడ బాధపడుతున్నాము. ఈ చెత్త గురించి, పందుల గురించి చాలా సన్న పిల్లలు ఉండరు. మాకి పిల్లలు ఆరోగ్యము ఎక్కడ పోయినా ఈ చేతులకి గుల్లలు వస్తున్నవి సన్న పిల్లలకి. మేము హాస్పిటల్కి పెట్టుకోలేకపోతున్నాము. మా బాధలు ఎవరు చూస్తారు? TG భరత్ గారు ఉండరు. ఆయన ఇక్కడ ఏదైనా మంచిగా చేస్తే మాకు కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాము. కానీ చెత్త ఇక్కడనే వేస్తున్నారు, ఇక్కడనే పందులు ఇడుస్తున్నారు. ఏమన్నా అంటే కమిషనర్ కాడ అక్కడ తీసుకున్నాం పర్మిషన్ అని అంటారు. మీ ఏరియాలో చెత్త బండ్లు రావా? చెత్త బండ్లు వస్తున్నాయి సార్, కానీ కాకపోతే చెత్త బండ్లు పోయినా కూడా మళ్ళా చెత్త తెచ్చి వేస్తున్నారు. మాకి ఇక్కడ చూస్తున్నారు కదా సార్, అక్కడ పందులు. ఈ పందుల వల్ల మాకి ఆ దోమలు అనేది పైన కుడితే శరీరం ఏమవుతుంది మాకి? మేము పొద్దున్న లేస్తేనే కష్టం పడతాము. మా పిల్లలు చూస్తే పిల్లలు ఇంటికాడ సన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు ఎక్కడని పోవాలి? వాళ్ళని డాక్టర్లకు పెట్టుకునికే మాకి ఎక్కడని ఉంది చెప్పండి? మీరే చెప్పండి. TG భరత్ గారు బాగా మాకు చూస్తే మంచిది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.